నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మొన్న నిధి అగర్వాల్, నిన్న సమంతకు ఫ్యాన్స్ లో పరాభావం. దాని ఓవర్ యాక్షన్ అనాలో ఓవర్లుక్ అనాలో తెలియదు కానీ కొంతమందిలో మాత్రం ఆకతాయితనం జడలు విప్పుతుంది. వరుసగా జరుగుతున్న ఘటనలు వారి భద్రతనే ప్రశ్నిస్తున్నాయి. హైదరాబాద్ లో ఓ షోరూమ్ ఓపెనింగ్ కి వెళ్లిన సమంతకు షాక్ ఇచ్చారు ఫ్యాన్స్. తిరిగి వెళ్లేందుకు బయటకు వచ్చిన సమంతతో సెల్ఫీలు దిగేందుకు చుట్టుముట్టారు. అందరికీ ఓపిక్గా సెల్ఫీలు ఇస్తున్న కొంతమంది ఆకతాయిలు ఆమెపై పడిపోయేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ సహాయంతో బయటకు వచ్చారు. ఇక మొన్న జరిగిన రాజాసాబ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ ఎదుర్కొన్న పరిస్థితి తీవ్ర విమర్శలకు కారణమైంది. కొందరు ఫ్యాన్స్ లిమిట్స్ దాటి ప్రవర్తించారు. ఆమె పైకి ఎగబడటం, తోసుకుపోవడంతో పరిస్థితి చేయి జారిపోయింది. అతి కష్టం మీద అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టార్లను దగ్గరగా చూడాలో అనుకోవడం తప్పు కాదు, కానీ అది ఒక హద్దులో ఉండాలంటున్నారు. ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచన లేకుండా ప్రవర్తించడం సరైంది కాదు. ఇలాంటి ఘటనలు జరిగితే భవిష్యత్తులో హీరోలు, హీరోయిన్లు ప్రజల మధ్యకు రావడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుందంటున్నారు పోలీసులు. అభిమానులకు లభించే ఆ చిన్న అవకాశాలు కూడా కోల్పోయినట్టే అవుతుంది. ఇలాంటి ఘటనలకు అభిమానులే కాదు, నిర్వాహకుల బాధ్యత కూడా ఉందన్న టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ సినిమా ఈవెంట్ నిర్వహించేటప్పుడు లూలు మాల్ లాంటి బిజీ ప్రదేశాన్ని ఎంచుకోవడం సరికాదంటున్నారు. అక్కడ ఎంత పెద్ద స్థలం ఉన్నా ఒకేసారి వేల మంది వచ్చినప్పుడు పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంటుందని పోలీసులే హెచ్చరిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో శిల్పకళా వేదిక లాంటి సురక్షిత ప్రదేశాలు మంచివని జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసమే మాల్స్ ఎంచుకోవడం ప్రమాదకరమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం, ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. ఇంకా ఇలాంటి ఘటనలపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుండగా పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతుంది. ఇది అభిమానం కాదు, పూర్తిగా తప్పు ప్రవర్తన అంటున్నారు నెటిజన్లు. సింగర్ చిన్మయ్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగడం తప్పే అంటున్నారు విశ్లేషకులు. అభిమానులే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. తెరపై బొమ్మలంటే లోకువా? హీరోయిన్లు, మహిళా నటీనటుల విషయంలో ఎందుకు వివక్ష? ఒకరి ఆహార్యం వల్ల గురించి కామెంట్స్ ఎందుకు చేయాలి? హీరోయిన్లు కనిపిస్తే అభిమానం పైశాచికంగా మారుతుందా? హీరో శివాజీ కామెంట్స్ తో రగడ మొదలైందా? చేదు అనుభవాలు ఎదురైన జనాలు మారరా? హీరోయిన్స్ కు ఫ్యాన్స్ లో కొత్త కష్టాలు. జనం మధ్యలోకి వస్తే నటీమణులకు తిప్పలు తప్పవా? రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, ఓవర్ టు యు. చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం, ఎక్కడికక్కడ మొన్న నిధి అగర్వాల్ అవ్వచ్చు, నిన్న సమంత అవ్వచ్చు, అంతకుముందు జరిగిన సంఘటనలు కూడా ఒకసారి మనం పరిశీలిస్తే చాలా మంది హీరోయిన్లకు ఈ తిప్పలైతే తప్పట్లేదు. సో ఇది అభిమానమనాలో వెర్రి వ్యామోహమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనిస్తే ప్రతి ఒక్కళ్ళకు కూడా సివిక్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో జనం మధ్యలో ఉన్నప్పుడు, జనాల్లో ఉన్నప్పుడు, మనం బయట సమాజంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి, బాధ్యతగా ప్రవర్తించాల్సి ఉంటుంది. సో హీరోయిన్లను అంటే అభిమానించే హీరోయిన్లని చెప్తూనే ఆ హీరోయిన్లకు ఇబ్బంది కలిగేలా చాలా మంది ప్రవర్తిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. స్క్రీన్ పై కూడా చూడొచ్చు. సో వాళ్ళను వెళ్ళనివ్వకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. సో ఎంత భద్రతా చర్యలు తీసుకున్నా
ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది వరలక్ష్మి. ప్రమోషన్ల కోసం అని చెప్పి ప్రమోషన్ల పేరుతో మాల్స్ మధ్యలో ఇటువంటి నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడికి హీరోయిన్లను తీసుకురావటం, అక్కడ ఏదో ప్రమోషన్ లాగా చేయటం కూడా ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి. సో ప్రమోషన్స్ చేసేటప్పుడు ఒక మంచి వేదికను ఎంచుకోవాలి. సో విశాలంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ నిర్వాహకులపై ఉంటుంది. ఇవన్నీ కాకుండా మాల్స్ ని టార్గెట్ చేస్తూ జన సమూహాలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ ఇటువంటి ప్రమోషన్స్ చేయటం కూడా నిర్వాహకుల మిస్టేక్ గా కూడా మనం భావించాల్సి ఉంటుంది. సో జనాన్ని కొంతవరకే కంట్రోల్ చేయగలరు, అటు పోలీసులైనా ఇటు హీరోయిన్లకు ఉండే రక్షణకు సంబంధించిన బౌన్సర్లైనా ఎవరైనా. కానీ మితిమీరిన జనం ఉన్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయో మనం ఒకసారి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మనకు ఒక గుణపాఠం నేర్పినా కానీ జనాల్లో మార్పు రావట్లేదు. సో ఇక్కడ జనాల తప్ప లేదంటే నిర్వాహకుల తప్ప అనేది కూడా చర్చించుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అంశాలు ఒక పక్కన ఉంటే, మరోవైపు నిన్న శివాజీ కమెంట్స్ చేయడంతో ఈ అంశం ఇంకా రగడకు దారితీస్తున్న పరిస్థితి. సో అంటే హీరోయిన్లు అంటే ఆట బొమ్మలుగానే చూస్తున్నారా, సో ఏ సమాజంలో ఉన్నాం మనం ఏంటి అనేది కూడా వినిపిస్తున్న పరిస్థితి. సో మనం ముఖ్యంగా దక్షిణాదిలో హీరోయిన్లను విపరీతంగా ఆరాధించే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కానీ అటు బాలీవుడ్ కి కానీ మనం ఇంకా హాలీవుడ్ కి వెళ్తే సో చాలా నార్మల్ పర్సన్స్ గానే చూస్తూ ఉంటారు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది, ఆ ప్రొఫెషన్ లో వాళ్ళు ఉన్నారన్నట్టుగా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళే ఉంటారు. వాళ్ళతో ఒక సెల్ఫీ కోసం ఎగబడటం, వాళ్ళకు అసౌకర్యంగా ఉండే విధంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా రకరకాల దారుణాలకు కూడా దారితీస్తున్న పరిస్థితి. మన నిధి అగర్వాల్ సిచ్యువేషన్ చూస్తే సో అసలు హీరోయిన్లు బయటకు రావాలి అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి, అసలు బయటకు రావాల్సిన అవసరం ఉందా అన్న పరిస్థితి కూడా తలెత్తింది. నిన్న సమంత ఇష్యూ కూడా చూసుకుంటే తను చాలా ఓపిక్గా సెల్ఫీలు ఇస్తూ వచ్చారు, అభిమానులందరికీ కూడా సెల్ఫీలు ఇస్తూ ముందుకు కదులుతున్న పరిస్థితి. అయినప్పటికీ అభిమానుల ముసుగులో కొందరు ఆకతాయిలు చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా అందరికీ ఒక తలనొప్పిగా మారిపోతున్న పరిస్థితి. సో 100 మందిలో ఒక్కరు తప్పు చేసినా ఆ తప్పు అందరిపై పడుతుంది అన్నట్టుగా చూడొచ్చు. మనం స్క్రీన్ లో ఒకసారి చూస్తే ఎగబడిపోతూ ఉన్నారు, వాళ్ళను కదలనివ్వకుండా ముందుకు కదలనివ్వకుండా బిహేవ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ సివిక్ సెన్స్ అనేది ఒకటి చాలా మంది మరిచిపోతున్నారు అనేది మాత్రం మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. సో ఏది ఏమైనా జనాల్లో అయితే మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది. సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే జనం మధ్యలోకి వస్తే నటీమణులకు, ముఖ్యంగా నటులకు కాదు కానీ నటీమణులకు అయితే ఇబ్బందులు తప్పట్లేదు. సో కొంతమంది చేసే చర్యల వల్ల మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి వాటిపై కూడా పరిస్థితి మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా శిరీష గారు సామాజిక కార్యకర్త అందుబాటులో ఉన్నారు. ఐశ్వర్య గారు సామాజిక కార్యకర్త. ఐశ్వర్య గారు నమస్కారం అండి. ఐశ్వర్య గారు నా వాయిస్ వినపడుతుందండి మీకు? అన్మ్యూట్ చేయండి. వినపడుతుందండి వాయిస్? ఎస్ సార్ చెప్పండి. మేడం చూస్తున్నాం మొన్న నిధి అగర్వాల్ నిన్న సమంత. సో హీరోయిన్లు అన్న తర్వాత ఖచ్చితంగా జనాలు అక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళని చూడాలన్న ఇది ఉంటుంది. కానీ మితిమీరిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎలా చూస్తున్నారు? అండ్ శివాజీ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు, సో ఏం చెప్తారు? ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిధి అగర్వాల్కి అలానే సమంత గారికి ఐఎమ్ సో సారీ ఫర్ ద ఇన్సిడెంట్ అండి. చాలా దారుణం పాపం. అలాగా కాకినాడలో మా జిల్లాలో జరగడం ఇంకా బాధగా ఉంది అగర్వాల్ గారికి. సో ఖచ్చితంగా దీన్ని నేను ఖండిస్తున్నాను. సో నిన్న శివాజీ గారు కూడా మాటలు మేము చూశాను. అంటే పూర్వకాలంలో మన అమ్మమ్మ గారు టైంలో బ్లౌజులు వేసుకునే వాళ్ళం కాదు మనం. సో మరి ఆ టైంలో మనం ఇలాంటి కేసెస్ ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు ఆయన డ్రెస్సుల గురించి మాట్లాడడం అంత అసహ్యంగా ఉన్నాయి. మరి ఆయన పంచి కట్టుకోవచ్చు కదా, పంచి కట్టుకుని ఆయన కూడా కండువ వేసుకుని తిరగచ్చు కదా రోడ్ల మీద. పద్ధతుల గురించి మాట్లాడి ఆడవాళ్ళని ఇంకా కించపరిచి ఏదో తర్వాత డైలాగ్ చెప్పాడు, ఏమని మీరు పెద్ద పీక్కున్నా నాకు పొడిచేదేం లేదని ఏదో చెప్తున్నాడు. ఇంక ఇలాంటి వాళ్ళని ఇంకా ఏం చెప్తామండి సమాజంలో? అసలు జరిగే ఇన్సిడెంట్ సారీ చెప్పి వెనకాల ఆయన ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేయాలి. అంతేగాని ఆయన చెప్పిన మాటలు అసహ్యం అనిపిస్తున్నాయి. మనిషి అయినా ఆయన అనిపిస్తుంది. రైట్, మళ్ళీ మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు చూస్తున్నాం. సో ముఖ్యంగా దక్షిణాదిలో హీరోయిన్లు అంటే ఆరాధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఆరాధన పెచ్చుమీరిపోతుందా? వాళ్ళతో ఒక ఫోటో దిగటం కోసం చేసే వికృత చేష్టలు నిజంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు నిన్న ఇన్సిడెంట్ ఎలా చూస్తున్నారు? హర్ష గారు, మీకు ఐశ్వర్య గారికి అట్లాగే ఐనిస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా అభిమానం హద్దు మీదొద్దు. కరెక్ట్.
రేపులు జరిగినప్పుడు కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కానీ దుర్మార్గంగా ఆడవాళ్ళ ఆహార్యం గురించి దుస్తుల గురించి మాట్లాడుతున్నారు. రేపు జరిగినప్పుడు కూడా 3 నెలల పిల్లలను రకరకాల హింసించిన వాళ్ళు చూసాం కదా మనం. బాలికలను కూడా రేపు జరుగుతుంది. మరి అక్కడ డ్రెస్ల సంగతి ఏంది? 3 నెలల పిల్లలకి డ్రెస్ల సంగతి ఏంటి చెప్పండి? ఇంకా నేను శివాజీ రాజా వ్యాఖ్యని పూర్తిగా ఖండిస్తున్నాను. సమస్య తప్పు అంటున్నాను, సమస్య లేదు, ఐశ్వర్య గారితో ఏకీపిస్తున్నాను. రెండోది ఏంటంటే అభిమాన హద్దులు మీరితే ఆడవాళ్ల పట్లే కాదు మగవాళ్ళకు కూడా జరుగుతున్నాయి వంశీ గారు, సమస్య లేదంటున్నాను. ఇవాళ కాదు, మన దగ్గర అఖిల నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా రద్దీ సమయంలో ఒత్తుకుంటున్న సందర్భాలు చూసినాం కదా. గతంలో మన తెలంగాణలో సిద్దిపేటలో మనకు ఈలపాటి రఘురామయ్య గారు వచ్చిందంటే మొత్తం హాల్ నిండిపోయి మొత్తం అంతా మా నాన్నగారు చెప్పేది అప్పటి తరంలో చెప్తే పెద్ద ఎత్తున చిలక జరిగిందట. ఈలపాటి రఘురామయ్య పెద్దగా అప్పటి సెలబ్రిటీ ఆయన కావచ్చు, కనుక సెలబ్రిటీల పట్ల మనకు అభిమానం ఉండాలి కానీ అభిమానం హద్దులు మీరొద్దు అంటున్నాడు. మనం మెస్సీ వచ్చినప్పుడు కూడా చూసినాం కదా, మనం కలకత్తాలో ఏం జరిగింది చూసినాం కదా. ఇది ఓన్లీ ఈ సినిమా సెలబ్రిటీస్ కాదు, అది క్రికెట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫుట్బాల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆఖరికి విజయ్ తొక్కిసలాట రాజకీయ పార్టీల మీటింగ్ కూడా కావచ్చు, చూసాం కదా మనకు అక్కడ ఏం జరిగింది తమిళనాడులో. కనుక దీన్ని అంతా కూడా అభిమానులు హద్దులో పెట్టుకోవాలి. ఒకటి, నిర్వాహకులు ఏం చేస్తున్నారో అని అడుగుతున్నారు. నిర్వాహకులు కూడా ఒక సెలబ్రిటీని ఇచ్చినప్పుడు దానికి తగ్గ ఏర్పాటు చేయాలి కదా. పోలీసుల వైఫల్యం అని వాడు అంటాడు. అసలు వాళ్ళే జనాల మధ్యలో తీసుకొచ్చి ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తున్న పరిస్థితి కదా. ఎక్కడో దించేసి ఇప్పుడు వాళ్ళ షాప్ ఓపెనింగ్ అనుకోండి, వాడు ఏం చేయాలి? రహస్యంగా వెనక తీసుకొని షాప్ ఓపెన్ చేసి వెళ్ళి పంపించాలి, అంతే తప్ప రోడ్డు మీద నడిపించడం వాళ్ళను చూసాం కదా. సమంత విషయంలో కానీ వీళ్ళ విషయంలో జరిగింది చూసినాం కదా మనం. ఎవరైనా సరే హోర్డింగ్లు పెట్టి నానా ఆర్భాటం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళే సెలబ్రిటీస్ ను బాగా హైప్ క్రియేట్ చేసి వాళ్ళందరి ఆరాధన పెంచడం వాళ్ళే చేస్తారు కదా. మళ్ళీ వాళ్ళే వద్దంటే ఎట్లా అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరి పోయే వాళ్ళది కూడా తప్పు ఉంది, నిర్వాహకులు తప్పు ఉన్నది, దాంతో కూడా అభిమానులది తప్పు ఉన్నది. కానీ అభిమానులను లక్షల మందిని నియంత్రించలేం కదా వంశీ గారు. మనం చేయాల్సిన పని ఇది కదా. ఇప్పుడు నిర్వాహకులు ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా తీసుకుపోవాలి, ఏ రకంగా తీసుకుపోవాలి, మళ్ళీ వాళ్ళు ఆలోచన చేయాలి. రెండోది, పోయిన సెలబ్రిటీ కూడా నాకు సరైన భద్రత ఉందా లేదా, మరి ఇట్లాంటి జరుగుతాయి కదా సంఘటనలు, ఏం చేద్దామని వీళ్ళు ఆలోచన చేయాలి కదా. వైస్ వర్సా. అందరినీ అభిమానులు తిడితే లాభం లేదు. అభిమానులకు ఉంటుంది, అభిమానం ఉంటుంది, సెల్ఫీల దగ్గర ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది, చూస్తున్నాం కదా. కొందరు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, కొంచెం హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అందుకని డ్రెస్సుల విషయంలో శివాజీ అన్నమాట తప్పు అంటున్నాను, సమస్య లేదు. ఇంతకుముందు ఐశ్వర్య గారు అన్నట్టు మగవాళ్ళు ఫుల్ గా డ్రెస్ వేసుకుని ఉంటారు, మీతో మీరు ఉండడం లేదు, దానికి ఇది కారణం కాదు కదా అంటున్నాను. అందుకని ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పోలీసులు తమ భద్రత కల్పించాలంటే నిర్వాహకులు దానికి తగిన ఏర్పాటు చేయాలి, అప్లికేషన్ ఇవ్వాలి. ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాలంటున్నాను. చూస్తున్నాం కదా, మన విజయ్ రాజకీయ సభలో జరిగిన దానికి కేసు పెట్టిందా లేదంటారా? మన సంఘటన, మన సంధ్య థియేటర్ సంఘటన చూసాం, అర్జున్ కూడా అరెస్ట్ అయ్యి లోపలికి పోయిండు. అందుకని మొదలు సంఘటన జరగక ముందే చేయాల్సిన అవసరం ఉంది. ఇక డ్రెస్సింగ్ విషయంలో, ఆహారం విషయంలో మాత్రం తప్పు, ఆ మాట అనొద్దు అంటున్నాను. వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు ఆధునిక కాలంలో రకరకాలుగా ఉంటున్నారు. ఇంతకుముందు ఐశ్వర్య గారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు కదా. అక్కడ మనకు కొండరేట్లు లాంటి వాళ్ళు రవికలు వేసుకోరు, అక్కడ జరుగుతున్నాయి రేపులు. అందుకని ఇవన్నీ కూడా సమాజాన్ని విశ్లేషించే క్రమంలో తప్పు చేస్తున్నామని అంటున్నాను నేను. మనుషులు చూసే విధానంలో మార్పు అంతే కదా. 3 ఏళ్ల పిల్ల ఏం చేసిందని రేపు చేస్తున్నాడు వాడు, ఏ డ్రెస్ ఉందని రేపు చేస్తున్నాడు. 9 నెలలు పిల్ల, 9 నెలలు పాప ఏ డ్రెస్ వేసుకుందానండి, అలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఐశ్వర్య గారు, ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం చూస్తే చాలా మందిలో సివిక్ సెన్స్ అనే ఒక అంశాన్ని మర్చిపోతున్న పరిస్థితి లేదంటారా? అసలు సమాజంలో మనం బయటకు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి ఏంటి అనే పరిణామాలు కూడా మర్చిపోతున్న పరిస్థితులు లేవా? ఇది ఎక్కువ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే అండి, ఇప్పుడు యూత్ అంతా కూడా 100% చెడిపోతుంది ఫోన్ వల్లే. సో అది నేను పోర్నోగ్రఫీ ఇవన్నీ కూడా ఈజీగా దొరికేస్తున్నాయి, ఈ గూగుల్లో ఈజీగా దొరికేస్తున్నాయి. సో 11 years 10 years 8 years నుంచి కూడా అలాంటి అట్రాక్షన్ అనేవి ఫామ్ అయిపోతున్నాయండి. సో దీని వల్ల కూడా చాలా, అసలు మన అమ్మమ్మ టైంలో బ్లౌజులు లేని వాళ్ళు చాలా సేఫ్ గా సెక్యూర్డ్ గా ఉన్నారు. అలాంటివి ఎప్పుడు కూడా మనం వెళ్ళలేదు ఆ కాలంలో. బట్ ఈ కాలంలో చిన్నపిల్లలు, అప్పుడైతే జస్ట్ ఆడపిల్లలు ఇన్నర్ వేర్ వేసుకుని బయట ఆడుకునేవారు ఎండాకాలంలో చక్కగా. ఈ రోజుల్లో అప్పుడే పుట్టిన బేబీకి కూడా ఫుల్ కవరేజ్ చేసినా కూడా మనకి సెక్యూరిటీ లేదు అసలు. ఇవన్నీ ఫస్ట్ మెంటాలిటీస్ మారాలండి, అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా కూడా మెంటాలిటీస్ చాలా స్కూల్ లెవెల్లో నుంచే అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి తీసుకురావాలి. జడ్జింగ్ బై ఇట్స్ డ్రెస్ కోడ్ అనేది అది న్యూసెన్స్, నాన్ సెన్స్. అది డ్రెస్ ఈ కాలంలో కూడా డ్రెస్ సెన్స్ చూసి ఏంటండి ఇవి న్యూసెన్స్ ఇదంతా కూడా. ఐశ్వర్య గారు మాట్లాడదాం మనం.
రైట్, మొత్తంగా హీరోయిన్లు నటీనటుల విషయంలో వివక్ష అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. నిర్వాహకులు ఎక్కడా కూడా జాగ్రత్తలు తీసుకోవట్లేదు. హంగు ఆర్భాటాల పేరుతో జనాలను వాళ్లే గ్యాదర్ చేస్తున్నారు. ఆ గ్యాదర్ చేసిన జనాల మధ్యలో నుంచి హీరోయిన్లను తీసుకువెళ్లడంతో కూడా ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏది ఏమైనా హీరోయిన్లు కనిపిస్తే అభిమానులు విచ్చలవిడిగా వారి మీద పడిపోవటం, సెల్ఫీల కోసం ఎగబడటం మాత్రం కాస్త ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనిపై నిర్వాహకులు పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇటు వచ్చిన గెస్ట్ ని, అదేవిధంగా గ్యాదర్ చేసిన పబ్లిక్ ఇద్దరికీ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఆ నిర్వాహకులపై ఉంటుంది. సో మాల్స్ ని ప్రమోషన్ కేంద్రాలుగా ఎంచుకోవటం కూడా ఇటువంటి ఘటనలు జరగడానికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు తీసుకొచ్చి జనాల మధ్యలో ఇటువంటి ప్రమోషన్లు చేయటం ద్వారా భద్రత కల్పించడం కష్టమవుతుంది. ఎవరిని ఎంతవరకు కంట్రోల్ చేయగలమని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏదైనా ఒక ఈవెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లను సంప్రదించాలి. పోలీసు వారి సహకారంతో అక్కడ ఇటువంటి ఈవెంట్స్ ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా తగిన భద్రత కల్పించే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. సంధ్యా థియేటర్ అంశం అనేది తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ ఎన్నటికీ మరిచిపోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఆ విధంగా నిర్వాహకులు దృష్టి సారించకపోవడం మాత్రం కాస్త ఆలోచించాల్సిన అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు రత్న గారు, మహిళా కౌన్సిలర్ మనకు అందుబాటులో ఉన్నారు. రత్న గారు నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, చూస్తున్నాం వరుస ఘటనలు ఒక రకంగా బాధకు గురి చేస్తున్న పరిస్థితి. సో అంతరిక్షంలోకి మహిళలు వెళ్తూ ఉన్నారు, అన్నింటిలోనూ సగం ఉంటున్నారు. అది ఒక రకంగా రాజకీయాల దగ్గర నుంచి అన్ని రంగాల్లో రాణిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ ఇంకా ఆ వివక్ష కొనసాగుతుందా? ఏం చెప్తారు ఏంటి? అంటే మనము అందరికీ నమస్కారం అండి, ప్యానెల్ ఉన్న వాళ్ళకి, నిర్వాహకులకి. ఇప్పుడు ఇలా మనం ఎంతకాలం చెప్పుకుంటూ ఉన్నాం, ఇది కరెక్టా కాదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎలా పెరిగాయి అంటే దీన్ని నియంత్రణ చర్యల దగ్గర ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి, అటర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇవాళ భారతదేశ ప్రతిభ సేఫ్టీలో అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఆ డేటా మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మతం ప్రమాదంలో ఉంది, ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, బార్డర్ లో సెక్యూరిటీ లేదు. ఇవన్నీ కూడా కీలకమైన అంశాలు అయినా కూడా ఎందుకు కాన్సన్ట్రేషన్ మొత్తం వాటి వైపు వెళ్తోంది? ఒకటి. రెండో విషయం ఏంటిదంటే అసలు స్త్రీలని ఎలాంటి సెన్స్ తో చూస్తున్నారు? ఇప్పుడు ఎవరో జులాయితనంతో ఒక హీరోయిన్ మీద చేతులు వేసి ఆమెను అసభ్యకరంగా తగిలి ఆమెని ఇబ్బందికి గురి చేసిన సంఘటన మనం చూసి ఇవాళ మాట్లాడుతున్నాం కదా. ఒక యూజ్లెస్ ఫెలో, ఒక ప్రజా ప్రతినిధుడు అమ్మాయి కనిపిస్తే ముద్దు అనిపిస్తుంది, ముద్దు పెట్టాలి లేదా కడుపు చెయ్యాలి లాంటి విషయాలని పబ్లిక్ వేదికల మీద నిస్సిగ్గుగా హీనంగా దిగజారి మాట్లాడినప్పుడు అతని మీద గనక ఒక లీగల్ ప్రొసీజర్, లీగల్ యాక్షన్ ఉంటే, ఇప్పుడు శివాజీ మాట్లాడుతున్నాడు, శివాజీకి ఆడవాళ్ళ బట్టల విషయం ఈయనకి ఎందుకు? అసలు ఆడవాళ్ళ బట్టల విషయాన్ని ప్రభుత్వాలు చూసుకుంటాయి కదా. సో ఇలాంటి వాళ్ళ మీద చర్యలు ఉంటే మిగతా వాళ్ళంతా కంట్రోల్ అయితే. దిస్ ఈజ్ కన్ఫర్మ్. ఫస్ట్ ఎవరైతే విఐపీస్ ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఉన్నారో, ఇలాంటి వాళ్ళు కనుక అబ్యూజ్ గా బిహేవ్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, సాక్షాత్ నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి అల్లు అర్జున్ కి జైలు పడిందంటే చాలా గొప్ప లెసన్ అది. మీరు తప్పులకి బాధ్యులైతే మీకు శిక్ష పడుతుందని మనం చెప్తున్నాం. దాంతో చాలా కంట్రోల్ వచ్చే అవకాశం ఉంది కొన్ని చోట్ల ఇలాగా. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు శివాజీ ఏం మాట్లాడాడంటే ఆ బట్టలు అతను యూజ్ చేసిన వాడు సామాన్లు చూపించుకోకండి అని. వాడికి సిగ్గుందా, వాడు మనిషేనా అని మాట్లాడుతున్నా నేను. అసలు మనిషి అతను ఒక ఎవరైనా కానివ్వండి, వల్గర్ గా ఉండే హక్కు ఉంటది, గౌరవంగా ఉండే హక్కు ఉంటది. వాళ్ళది వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్ ని వాళ్ళు అనుభవిస్తారు. హూ ఆర్ యూ టు క్వశ్చన్ లైక్ దట్? దానికి చట్టాలు ఉన్నాయి, దానికి సొసైటీ ఉన్నది, దానికి ఒక యాక్షన్ ఉంటది కదా. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు సినీ ఫీల్డ్ కి చాలా మంది మాతో మాట్లాడిన సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి మహిళలు కూడా తెలుగు హీరోయిన్లకి, తెలుగు యాక్టర్స్ కి అవకాశాలు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో బట్టలు కవర్ చేసుకోవడానికి లేదా ఎక్కువగా అంటే ఎక్కడైతే సిచ్యువేషన్ డిమాండ్ అని చెప్తారో, గలీజ్ గా ఒక మాట, చెత్త మాట, సిచ్యువేషన్ డిమాండ్ అని చెప్తారో అక్కడ మేము చేయలేకపోతున్నాం కాబట్టి
బాలీవుడ్ నుంచి ఇతర లాంగ్వేజెస్ నుంచి తెచ్చుకుని మాకు అవకాశాలు ఇవ్వనప్పుడు ఈ బడుద్దా ఏం చేస్తున్నాడు? అరే తెలుగు హీరోయిన్లకు ఎందుకు ఇవ్వర్రా, వీళ్ళు చక్కగా ఉన్నారు కదా, వీళ్ళు ఎంతవరకు అవసరమో పాత్రకు తగ్గట్టుగా పోషిస్తున్నారు కదా. అంటే ఇప్పుడు తెలుగు హీరోయిన్లు ఒక వ్యాంప్ క్యారెక్టర్ ని బట్టలు పట్టుచీర కట్టుకుని చేయరండి, అది క్యారెక్టర్ డిమాండ్, ఆ పరిధి వేరు. ఇక్కడ అవసరమే లేకుండా హీరోయిన్ ఎందుకు ఐటమ్ సాంగ్స్ వేస్తుంది? హీరోయిన్స్ ఎప్పుడన్నా ఐటమ్ సాంగ్స్ వేసారండి? హౌ దే ఆర్ ఎంకరేజింగ్? వై డోంట్ హీ క్వశ్చన్ ద ఇండస్ట్రీ? వై హీ డజంట్ హ్యావ్ ఎనీ గర్డ్స్ టు క్వశ్చన్ లైక్ దట్? ఇండస్ట్రీ క్వశ్చన్ చేయవయ్యా, నువ్వు హీరోగా చేసావు కదా సినిమాలలో హీరోగా చేసినప్పుడు ఏమండి ఇట్లా బట్టలు తీసుకొని తక్కువ బట్టలతో నటించే నటిమణులకే ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. మన ప్రాంత ఆడవాళ్ళకి, తెలుగు హీరోయిన్లకి, తెలుగు నటీమణులకి మనకు అవకాశాలు ఇవ్వాలి, ఇది తప్పని నువ్వు ప్రశ్నించు, నీకు గట్స్ ఉంటే. అంతేగాని నోరు ఉంది కదా, చెత్త నోరు ఉంది కదా, దానికి ఒక విలువ లేదు కదా అని మీరు అలా వేసుకుంటారా, మీరు సామాన్లు చూపిస్తారా? అరే ఎవరయ్యా సామాన్లు చూపిస్తామంటుంది? డబ్బులు ఇచ్చే వాళ్ళ శరీర ప్రదర్శన చేయమని చెప్తుంది కదా. ఇండస్ట్రీ గడ్డి పెట్టావా ఎప్పుడన్నా? రైట్ మేడం మాట్లాడదాం. రైట్ రామ్మోహన్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవటానికి అసలు ఎటువంటి చట్టాలు ఉన్నాయి? అదేవిధంగా మనం గతంలో చూసాం, ఒక సౌందర్య అవ్వచ్చు, సావిత్రి అవ్వచ్చు, వాళ్లకున్న ప్రజాభిమానం కన్నా ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా లేని పరిస్థితి. సో ఏంటి అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటారు అసలు? వంశీ గారు, నేను ఇంతకుముందు చెప్పాను కదా శివాజీ వ్యాఖ్యల గురించి, దాంతో అడ్వకేట్ గా నేను 2 అనుభవాలు చెప్తాను. ఎందుకంటే మీరు ఆహారం పట్ల మహిళ అవమానించిన దుర్మార్గం అంతకంటే ఇంకోటి ఏం లేదు. కానీ మీరు అన్న సావిత్రి ఇక్కడే ఆగారు. అంతకుముందు అంజలిదేవి, భానుమతి కూడా సినిమాలు నటించారు కదా, వాళ్ళ రిస్ట్రిక్షన్ వాళ్ళు ఉన్నారు కదా కదా. కనుక అప్పుడంతా తెలుగు నటులు ఇక్కడి వాళ్ళే వచ్చారు, దూరం నుంచి రాలేదు. కానీ ఇప్పుడు రత్న గారు అన్న మాకు ప్రశ్నలో ఒక జవాబు కూడా ఉంది. మనకి ఏంటంటే మన వాళ్ళని ఎందుకు ప్రోత్సహించలేరు అంటే మన వాళ్ళ వెనక సపోర్ట్ ఉంటది. ఇప్పుడు మనం అందరూ సపోర్ట్ చేస్తాం కనుక ఏమైనా జరిగితే వెంటనే సమాజం స్పందిస్తే మీద పడుతుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఏమవుతుందంటే ఎందుకు తీసుకుంటలేరంటే సినిమాల్లో బయట నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని మన వాళ్ళని తీసుకుంటారంటే మనకు లోకల్ సపోర్ట్ ఉంటుంది మన వాళ్ళకి. బయట వాళ్ళు అయితే గుడ్లను నీళ్లు గుచ్చుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే అవమానం జరిగినా ఇటువంటి ఏం జరిగినా కూడా చాలా మంది నిర్మాతలు, దర్శకులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం కదా. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత లేకపోతే సినిమానికి దూరం అయినాక ఆ గృహిణులు పలానా దర్శకుడు మా పట్ల ఇట్లా ప్రవర్తించాడు, పలానా హీరో ఇట్లా ప్రవర్తించాడు అని చెప్పుకుంటున్నారు కదా. బాలకృష్ణ వ్యాఖ్యానించింది ఆమె రత్న గారు, కరెక్ట్, తప్పంటున్నారు మాట మాట్లాడుతుంటే సమాజమే. నేను 2 లీగల్ పాయింట్ చెప్తాను. నేను ఇప్పుడు మన బాధ్యత ఏంటి? ఎంతసేపు ప్రభుత్వాన్ని అనడంగా మన బాధ్యత. ఇప్పుడు నేను అడ్వకేట్ గా మేము చాలా స్కూల్స్ సందర్శిస్తుంటాను సమాజ సేవకుడిగా. అడల్సెన్స్ ఏజ్ లో ఏం జరుగుతుందో చెప్పాలంటున్నాను నేను. వాళ్ళ పిల్లలకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు, చిన్న పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా కదా చూస్తున్నాం, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. అడల్సెన్స్ శారీరక ధర్మశాస్త్రం కూడా చెప్పాలంటున్నాను. కౌన్సిలింగ్ ఇవ్వాలి పిల్లలకు కూడా, ఏది ప్రేమ, ఏది మోహము, ఎట్లా, ఇవన్నీ కూడా ఏకపోతే సమాజం మీద విడిచిపెడితే లాభం లేదు కదా. నేను దాదాపు 144 ప్రాక్టీస్ నాది, రేప్ కేసులు చేశాను. వాళ్ళు చాలా వరకు ఏమైందంటే ఇద్దరు కన్సెంట్ ఉండి బయటపడ్డ దానిలో బయటపడ్డ సందర్భాలు ఉండే. రెండోది ఏంటంటే మీకు రేప్ కేసులలో జరిగేదంట మనం చూస్తుందంటే మనకు ఏదైతే చెప్పాను కదా, అసలు అశ్లీలతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు వాళ్ళని కూడా రేప్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా వాస్తవికంగా. దానికి కారణం ఏంటంటే సమాజంలో ఫోన్ వీడియో చూస్తున్నారు పిల్లలు. ఇవాళ గతంలో ఇవన్నీ అందుబాటులో లేకుండే, ఇవన్నీ అందుబాటులోకి వచ్చినాక నేను ఎప్పుడు కూడా సెల్ ఫోన్ లో లేకుండా వీటిని కూడా అవమానించారు. కత్తితో కూరగాయలు కోయచ్చు, మిడకాయలు కోయచ్చు, కత్తి తప్పు కాదు, కోసేవాడి తప్పు. జరుగుతున్న కథ కదా ఇది. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి కేసులలో చూస్తుంటే నేను వాళ్ళకు అవసరమైన మోహానికి, ప్రేమకు తేడా తెలకపోవడం ఇవన్నీ పోవడం వల్ల జరుగుతున్నాయి అంటున్నాను నేను. వాడుకొని విడిచిపెట్టడం ఇవన్నీ చూస్తున్నాం కదా. అన్నిటికంటే రేప్ కేసులలో మీరు వంశీ గారు ఒక విషయాన్ని గమనించాలి. దగ్గరి బంధువులే, ఇంట్లో ఉన్న వాళ్ళే చేస్తున్నారు, రోజు పరిచయం ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అది కూడా పెద్ద గమనించాలి మనం. ఎందుకంటే కన్న తల్లే దయ్యం అంటే తొట్ల కట్టే దిక్కేవడని తెలంగాణలో సామెత ఉన్నది. ఇప్పుడు జరిగింది ఏంటి, చాలా వరకు మేనమామలు, అన్నలు, తమ్ముడు ఇట్లా అంటే కలిసి ఉండే అవకాశం వచ్చినట్టు చేస్తున్నారు కదా. దీన్ని నివారించడానికి బ్యాడ్ టచ్ అయింది, గుడ్ టచ్ అయింది పిల్లలకు నేర్పాలి మనం. ఇప్పుడు ఇవన్నీ ప్రభుత్వం విడిచిపెట్టినప్పుడు వాడు ఎవడో కాకినాడలో పిలిచిండు, వాడు కంపెనీ ప్రమోషన్ కోసం వాడు షాప్ ప్రమోషన్ పిలిచిండు, ఆమె వచ్చింది, భద్రత ఏర్పాటు చేయాలి వాళ్ళు కదా. వాళ్ళు పోలీసులను కోరాలి, మాకు ఇంత సిబ్బంది కావాలి, మేము ఇక్కడ తీస్తున్నాం, ఇక్కడ ప్రోగ్రామ్ మీద అని చెప్తే కదా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రభుత్వం చేసేది అంటున్నాను నేను. అందుకనే మన సామాజిక బాధ్యత కూడా ఉంది అంటున్నాను. దీని మీద విడిచిపెడితే లాభం లేదు కదా. మేము ఏం చేస్తున్నాం అంటే అడల్సెన్స్ ఏజ్ లో ఇంటర్మీడియట్ అంటే మనకి ఏదో టీనేజ్ అంటాం కదా, 13 నుంచి 19 దాకా పిల్లల మనస్తత్వం చాలా డైవర్ట్ అవుతుంటది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కూడా రెండు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘటన ఆడవాళ్ళ పట్ల జరగలేదు అంటున్నాను కదా.
మగవాళ్ళకు కూడా జరుగుతున్నది. ఇవాళ సినిమా హీరోలకు కానీ సెలబ్రిటీస్ కానీ మగవాళ్ళకే కాదు, సినిమా మనకు రాజకీయ నాయకులు కూడా జరుగుతున్నది. వీటిని ఒక్క సమాజం మొత్తం నియంత్రించాలి అంటే సాధ్యం కాదు, ప్రభుత్వం నియంత్రించడం సాధ్యం కాదు అంటున్నాడు. ఇంటికో పోలీసుని పెట్టినా ఇవి ఆగాయి. కానీ ఏం చేయాలి, సామాజికంగా మనం డెవలప్ చేసుకోవాలి. కానీ ఇంటి నుండి మార్పు వస్తే చెక్ పెట్టొచ్చుగా రామ్మోహన్ రావు గారు. ఏమంటారు? ఇంటి నుండి మార్పు తీసుకొస్తే వీటన్నింటికి చెక్ పెట్టొచ్చు కదా. కరెక్ట్. ఇంటి నుంచి మార్పు అని చెప్తారు. ఒకటి మొదటి వివక్ష. మీరు వాళ్ళ మగపిల్లవాడు చీపురు పట్టుకుంటే మన ఇంట్లో అరే ఆడపిల్ల చేసి పని ముందు చేస్తావరా అని మనమే చీపురు తీయిస్తున్నామే. ఇద్దరి పని అంటున్నాను. హోమ్ మేకర్ ఇప్పుడు జెండర్ పోయినాయి కొన్ని వాటికి. ఇప్పుడు గృహిణి లేకపోతే హౌస్ వైఫ్ పోయింది, ఇప్పుడు హోమ్ మేకర్ అంటున్నాం. హోమ్ మేకర్ అంటే మగవాడు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు కదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే మనం వివక్ష ఎక్కడి నుంచి మంది ఇంటిలో, ప్రజాస్వామ్యం ఇంటి నుంచి మొదలు కావాలి. సమాజంలో ప్రజాస్వామ్యం కోరుకున్న మనందరం కూడా ఇంట్లో ప్రజాస్వామ్యం పాటించకపోతే ఏమవుతుంది? నా చిన్న కంచం నేను సింకులో వేయగలిగితే లెక్క అంటాను. పని మనిషి ఉండొచ్చు, కానీ భార్య తీయాలి, ఆడవాళ్ళ తీయాలి. ఇప్పటికి మనం పాటిస్తలేమంటారా? అంటే ఇవన్నీ ముందు మన ఇంట్లో ఆడవాళ్ళను గౌరవించితే ఆ సంస్కారం అనేది ఖచ్చితంగా బయట కూడా వస్తుంది. ప్రజాస్వామ్యం కుటుంబంలో ఉండాలంటున్నాను వంశీ గారు. నేను కుటుంబ ప్రజాస్వామ్యం లేకుండా దేశ ప్రజాస్వామ్యం, ప్రపంచ ప్రజాస్వామ్యం మాట్లాడితే లాభం లేదంటున్నాను. దాన్ని నేర్చుకోవడానికి మేము కృషి చేస్తున్నాం. అడల్సెన్స్ మీద లయన్స్ క్లబ్ ద్వారా మేము ఏం చేస్తాం అంటే స్కూళ్ళకి వెళ్తున్నాం. వెళ్ళి మీ శారీరక ధర్మశాస్త్రం ఎందుకు, శరీరంలో మార్పులు వస్తాయి, మగవాడికి మీసాలు వస్తుంటాయి, ఆడవాళ్ళు రకరకాలు ఉంటాయి శారీరం. ఆ సమాజంతో ఎట్లా మెలగాలని చేయాలి. దీనికి ప్రభుత్వమే కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. స్కూళ్లలో ఈ పాఠం పెట్టాలి. నైతిక విలువల గురించి ఎట్లా పాఠం పెడతారో ఈ సమాజంలో వీటి గురించి కూడా అడల్సెన్స్ కూడా నుంచి పాఠాలు పెట్టాలంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రత్న గారు ఫైనల్ గా ఏం చెప్తారు? సో మన ఇంటి నుంచే మార్పు రావాల్సిన అవసరం లేదా? తల్లిదండ్రుల బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా? లేదండి, ఇంటి నుంచి బాధ్యత ఒక్కటి సరిపోదు, ఇంటి నుంచి బాధ్యత ఉండాలి తప్పనిసరిగా. కానీ మీకు తెలియని విషయాలు ఏంటంటే, నేను చాలా వందల కౌన్సిలింగ్స్ చేశాను. తల్లిదండ్రులని కొట్టి ఇలాంటి విషయాలకు వెళ్ళేటోళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులని హేట్ చేసేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులని మాయ చేసి అబద్ధాలు చెప్పి బయటికి కంబైన్డ్ స్టడీ అని చెప్పుకుంటూ వెళ్ళి గర్ల్స్ తోటి వాళ్ళని అబ్యూస్ చేసుకుంటూ జీవించే వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కడ చెడు అవకాశం ఉందో అక్కడికి వెళ్ళిపోతారు. అది యూత్ లో ఉండేటువంటి ఒక క్యారెక్టర్ అది. సో తల్లిదండ్రుల పాత్ర లేదా అంటే డెఫినెట్ గా ఉంది. కానీ వీటిని అందుబాటులోకి తెస్తున్న వ్యవస్థలు, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, చాలా పెద్ద వాళ్ళకి శిక్షలు పడితే, నియంత్రణ జరిగితే, అది పోలీస్ ఆఫీసర్ చేసిన, మనం ఇప్పుడు ఒక కంప్లైంట్ తీసుకొని 1 minute టైం ఇవ్వండి, ఒక కంప్లైంట్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వస్తే విమెన్ మీద అబ్యూస్ చేశాడు పోలీస్ ఆఫీసర్ అని చెప్తున్నారు. అలాగే అక్కడ పక్కనున్న పోలీస్ ఆఫీసర్ మీద కూడా అఘాయిత్యాలు చేసి వేదన చేశారు. వాళ్ళకి డబల్ శిక్ష పడాలి, వాళ్లకు డబల్ శిక్ష పడాలి. ఎవరైతే చట్టాన్ని కాపాడే పొజిషన్ లో ఉంటారో వాళ్ళు తప్పు చేసినప్పుడు డబల్ శిక్ష పడినప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఇది తప్పుడు చర్య, అమ్మ నాన్న చెప్పేది కూడా నిజమే, మనం ఇలా చేస్తే శిక్షకు బాధ్యులైతాము అన్న ఒక సెన్స్ అనేది వస్తుంది. అలాగే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు సివిక్ సెన్స్ అనేది స్కూల్ నుంచి నేర్పించాలండి. థ్యాంక్ యూ మ్యామ్. మొత్తంగా చూస్తున్నాం, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది, వ్యవస్థలో మార్పు రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా ఐశ్వర్య గారు, రత్న గారు చెప్పినట్టుగా సో ముందుగా మార్పు అనేది మన ఇంటి నుంచి మొదలవ్వాలి. సో మన ఇంటిలో ప్రజాస్వామ్యం అనేది రావాలి. పిల్లలకు ఏది మంచి ఏది చెడు అని చెప్పినప్పుడు సమాజంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. సో చర్చలో పాల్గొన్న రత్న గారికి, ఐశ్వర్య గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి ఐ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్ చేయండి.